హలో ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఒక చుక్క ఆయిల్ లేకుండా వెజిటేబుల్ రైస్ ఎప్పుడైనా చేశారా? చేసింటే కమెంట్ చేయండి. అలాగే వెజిటేబుల్స్ అన్నీ ఆనియన్స్, బీట్రూట్, అలాగే క్యారెట్, ఎగ్ అంతా ఒకే బౌల్లో పెట్టి ఎప్పుడైనా ఉడకబెట్టారా? ఉడకబెడితే కూడా బీట్రూట్ వేస్తే ఆ కలర్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఎగ్ బాయిల్ చేస్తే స్మెల్ వస్తుంది అంటారు కదా, అలా కాకుండా ఒకే గిన్నెలో పెట్టి ఎప్పుడైనా బాయిల్ చేశారా? చూడండి, మనకి మామూలుగా గిన్నె మాడిపోతే ఎంత కష్టపడాలి దుద్దడానికి, క్లీన్ చేయడానికి. ఇక్కడ చూడండి, ఒక గిన్నె మాడిపోతే ఒక గ్లాస్ వాటర్లోనే క్లీన్ చేసేసుకోవచ్చు. మనం దుద్దాల్సిన అవసరం లేదు, ఏం లేదు, అదంతా వచ్చేస్తుంది క్లీన్గా. ఒక్కసారి ఊరికే అలా నారెత్తుకొని దుద్దేస్తే వచ్చేస్తుంది అనమాట కలర్స్. ఇంత ఈజీగా కుక్ చేసుకోవచ్చు అనే సిన్నాళ్ళు మనకు తెలియదు కదా. అయితే ఫుల్ వీడియో చూసి స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసి చేసినా కూడా కలర్ అయినది దేనికి స్ప్రెడ్ అవ్వలేదు, స్మెల్ కూడా దేనికి పోలేదన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రుచి లాక్స్. నేను మీలా ఉన్న ఈరోజు రెసిపీలో ఆయిల్ లేకుండా వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. నమ్మకంగా లేదు కదా, ఇది నిజం అండి. చాలా బాగుంటుంది కూడా టేస్ట్. అసలు మామూలుగా మనం ఎక్కువ ఆయిల్ వేసి కూరగాయలు ఉడకబెట్టడం కానీ, చేసుకోవడం కానీ, ఫ్రైలు కానీ అన్నీ చేసుకుంటుంటాం కదా. ఈ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా, మీకే అర్థమవుతుంది. అంతకంటే ముందు ఫస్ట్ నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో అది నిజమా కాదనేసి కూడా కమెంట్ చేయండి. ఇప్పుడు ఆయిల్ లేకుండా వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి ఏఎంసీ కుక్వేర్స్ అని చెప్పేసి అంతా ఆర్గానికే, మన హెల్త్ బాగుంటుంది, క్యాన్సర్స్ రాకుండా చూసుకుంటాం. మనం ఏదైనా మాడిపోతే కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. వెజిటేబుల్ రైస్ ఎప్పుడైనా చేసేటప్పుడు ముందుగా ఫ్రీ హీట్ చేసుకుందాం. మామూలుగా మనం గిన్నెలు పెడితే, ఖాళీ గిన్నెలు పెట్టి ఇలా మంట హై ఫ్లేమ్లో పెడితే బాగా మాడిపోతుంది, పొగలు వచ్చి స్మెల్ వస్తుంది కదా. ఇది చూడండి, 5 minutes పెట్టినా ఫ్రీ హీట్ పెట్టారు, అస్సలు ఏం మాడలేదు, ఏం లేదు, హీట్ అయింది అంతే. ఆ హీట్ అయిన కుక్వేర్లో చూడండి వాటర్ వస్తే మెర్క్యూరీ టైప్, అది కూడా అబ్జర్వ్ చేసుకోలేదన్నమాట. వీటి గురించి ఫుల్గా ఆంటీ గారు చెప్తారు. ఇది డెమో అనమాట, వాళ్ళే దగ్గరుండి మనం ఎక్కడుంటే అక్కడ డెమో చూపిస్తారనమాట. ప్రతి ఒక్కటి ఎలా చేయాలి, దాన్ని ఎలా వాడాలి అనేసి కూడా చూపిస్తారు. మీరు కూడా వినేయండి, మీకు ఎలా అనిపిస్తుందో లాస్ట్లో కామెంట్ చేయండి. ముఖ్యంగా ఏఎంసీ కుక్వేర్స్లో చేసేటప్పుడు ప్రతి ఒక్కటి ఉప్పుతో సహా, కొత్తిమీరతో సహా కట్ చేసుకుని పెట్టుకొని అన్నీ వేసేసుకొని మూత పెట్టేస్తే ఒక 4-5 minutesలోనే అయిపోతుంది. ఇంకా కొంచెంగా మనం చేసుకోవాలని కూడా 3-4 minutesలో అయిపోతుంది. మీరు 5 kgల బిర్యానీ చేసుకోవాలన్నా కూడా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. గ్యాస్ సేవ్ అవుతుంది, ఆయిల్ సేవ్ అవుతుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీకు ఫ్రీగా డెమో కూడా చూపిస్తారనమాట. ఇది ఫ్రీగా డెమో చూపిస్తున్నారు చూడండి. మనం ఎక్కడున్నా ఇంటి దగ్గరికి వచ్చి డెమో చూసి చూడొచ్చు, మనం చూపిస్తారు కూడా వాళ్ళు, దాని గురించి డీటెయిల్గా చెప్తారు. మీరు కూడా వినండి. చూడండి, కొత్తిమీర కూడా లాస్ట్లో ఇలా వేసేసి అన్నీ మూత పెట్టేస్తున్నారు. ఇది మనం కౌంట్ చేసుకొని చూసుకోవచ్చు, 5-6 minutesలో అయిపోతుంది. ప్రోటీన్స్ అన్ని నీళ్ళలోకి వచ్చేసినాయి. ఈ నీళ్లు మనం ఏం చేస్తాము, మనం టీ ఎట్లా పోసుకుంటాం, టీ పొడి మరగంగానే దాంట్లోంచి రసం వస్తుంది, టీ పోసుకొని టీ పొడి పడేస్తాం. సేమ్ అట్లనే క్యారెట్లు ఉడకబెట్టిన తర్వాత మనము వాటర్ పడేస్తాము, దాంట్లో విటమిన్స్, ప్రోటీన్స్ అని ఉంటే అవన్నీ పడేస్తాం మనం. కానీ క్యారెట్ మాత్రం తింటాం మనం, అంటే తిప్పి తింటున్నాం మనం. అది కూడా చూపిస్తే నేను మనం ఎంత లాస్ అయిపోయినా, విటమిన్స్, ప్రోటీన్స్ ఎట్లా పోయినాయి అని మా గిన్నెలలో నేను మార్చి ఇట్లా ఇట్లా అయితే మా గిన్నె ఇప్పుడు నేను చూపిస్తాను. 6 నిమిషాలు అన్నము, 5 నిమిషాలు 6 నిమిషాల్లో ఉడిపోయింది. ఇదా ఇప్పుడు ఒకవేళ కనుక నువ్వు ఇట్లనే ఉంచినావు అనుకో, అదేంటి 3-4 గంటలు వేడిగా ఉంటది. నువ్వు 10 గంటలకు ఓపెన్ చేసినా కూడా ఇది వేడిగానే ఉంటది, తీయకుండా ఉంటే. తీస్తే కొంచెం ఆవిరిపోతుంది కనుక, వేడి అనేది పోతుంది కనుక తగ్గుతుంది. నిన్న నువ్వు చూసినావు కదా. ఇప్పుడు చూడండి, నేను ఇట్లా పెట్టనా, చూడండి 5-6 minutesలోనే వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరే గిన్నెలో అన్ని వెజిటేబుల్స్ వేస్తున్నారనమాట. క్యారెట్, బీట్రూట్, క్యాబేజ్, అలాగే ఆనియన్, లవంగము, ఎగ్స్ కూడా అందులోనే పెట్టి ఒకేసారి బాయిల్ చేసుకోవచ్చు. 3 minutesలోనే అయిపోయింది. అంటే మామూలుగా మనం క్యాబేజ్ కట్ చేసి కూర చేసుకుంటే ఎక్కువ స్మెల్ రావడం, బీట్రూట్ కట్ చేసి మనం
ఉడకబెట్టుకుంటే ఆ వాటర్ అంతా రెడ్ కలర్ అంటే పింకిష్ కలర్ అయిపోవడం అలా అయిపోతుంది కదా, అలా ఏం కాదు. ఎగ్స్ మనం ఉడకబెట్టుకుంటే మామూలుగా ఎన్ని వాటర్ వేసి ఉడకబెట్టుకుంటాం, ఇందులో ఒక డ్రాప్ కూడా వాటర్ వేయకుండా అలాగే మూత పెట్టి, ఉప్పు కూడా వేయలేదు, మెయిన్ ఉప్పు కూడా వేయకుండా ఉడకబెట్టుకున్నాం అనమాట. ఎగ్ బాయిల్ అవుతుంది, అది స్మెల్ వస్తుంది మామూలుగా అనేసి అంటాం, అసలు ఏ స్మెల్ రాకుండా ఉడకబెట్టుకున్నారు. అసలు చాలా బాగా అనిపించింది నాకైతే. చూడండి, ఎగ్స్ అన్ని కూరగాయలు అందులోనే వేసి వెజిటేబుల్స్ ఉడకబెట్టుకున్నాం కదా, ఇవి సపరేట్ తీసుకొని ఎగ్స్ మనం కట్ చేసుకుంటే లోపల మనం ఎల్లో ఉంటుంది కదా, అది ఉడకబెట్టుకుంటే కొంచెం గ్రే కలర్ అయిపోతుంది. దీంట్లో అస్సలు ఏం లేదు, ఎలా ఉందో అలాగే బాయిల్ అయిందనమాట. టేస్ట్ కూడా ఎంత బాగుందో తెలుసా, స్వీట్నెస్ ఉంది, అసలు కలర్ కూడా చేంజ్ అవ్వలేదు, ఏ స్మెల్ రాలేదు, క్యాబేజ్ స్మెల్ వేరే బీట్రూట్ కూడా తగలలేదు అనమాట, క్యారెట్కి ఆలుగడ్డకి అంతా పర్ఫెక్ట్గా కుక్ అయింది. టేస్ట్ కూడా అంతే బాగుందనమాట. మామూలుగా మనం వేరే గిన్నెల్లో ఉడకబెట్టుకుంటే దాని సారం అంతా వెళ్ళిపోయి కొంచెం వాటర్ టైప్ ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. చూడండి, వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది. అక్కడ అన్ని రకాల వెజిటేబుల్స్, ఎగ్స్ అన్నీ ఒకే దాంట్లో బాయిల్ చేసుకున్నా కూడా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి మనకి. వీటి గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే నేను ఒక నంబర్ స్క్రీన్ పైన ఇస్తాను, దానికి కాల్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ అడుక్కోవచ్చు. ఫ్రీగా డెమో కావాలనుకున్నా కూడా మీకు ఇంటి దగ్గరికి వచ్చి చూపిస్తారన్నమాట. చూడండి, ఎల్లో కట్ చేసిన తర్వాత లోపల ఎల్లో టైపే ఉంది, అసలు గ్రే కలరే లేదు. ఆయిల్ లేకుండా అంటే ఒరిజినాలిటీని మాత్రం ఇస్తా ఉంది మనకు అంతే. దాన్ని కూడా ఈడబెడతాం. ఎట్లా వస్తుంది ఇప్పుడు? ఇంత మాడింది కదా, చూసిందా ఊడిపోతుంది మొత్తం, అది మొత్తం ఊడిపోతుంది. ఏం చూసిందా ఊడిపోతున్నది ఒట్టిగానే. అంటే మనము ఆ క్యారెట్ మీరు తిన్నారు కదా గిన్నెలో క్యారెట్, అంత మాడిన గిన్నెని ఒకే గ్లాస్ వాటర్తో క్లీన్ చేస్తారనమాట. మనం మామూలుగా అయితే ఎంతసేపు దుద్దుతాము, గోకుతాము దాన్ని మాడిపోతే, అట్లా ఏముండదు. ఈ కుక్వేర్స్లో ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా ఫిష్ కర్రీ చేసుకున్నప్పుడు కూడా మనకి స్మెల్ ఉంటుంది, లేదా కింద మాడిపోతే మనం గోకాలి, అట్లా ఏముండదు అనమాట. ఊరికే మనం నారతో ఇట్లా తీసేస్తే క్లీన్గా వచ్చేస్తుంది. మీకు కావాలనుకుంటే లైవ్ డెమో చూపిస్తారు, చూడండి. చూసారు కదండి, ఎంత టేస్ట్ ఉందంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇవన్నీ చేయడానికి ఎగ్గు, ఆ వెజిటేబుల్ బిర్యానీ చేయడానికి 9 minutes పట్టింది అంతే మాకైతే. మరి మీకు ఎలా అనిపించింది?